నమస్తే 2026-27 సంబంధించిన తెలంగాణ సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రవేశపెట్టింది. దీంతో ఇక రకరకాల అభిప్రాయాలు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. ఇదే సందర్భంలో మరి బీజేపీ పార్టీ ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అలాగే ఓబీసీ సంబంధించిన మోర్చా సంబంధించిన చైర్మన్ మనతో పాటు ఉన్నారు ఆనంద్ గౌడ్ గారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఒకవైపు మేము ఒక ప్రజా బడ్జెట్ను ప్రవేశపెట్టాం, బీమా అలాగే రైతులకు సంబంధించిన బడ్జెట్ను మాత్రం అంతా పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. బీజేపీ ఎట్లా చూస్తుంది? ఏం కేటాయించిండు చెప్పమని. ఏ రకంగా జనాభాలో దాదాపు 56% ఉన్న బీసీలకు నువ్వు 4% కూడా బడ్జెట్లో కేటాయించలే. మీరే కామారెడ్డి డిక్లరేషన్ పీరియడ్ అక్కడ పెట్టి సంవత్సరానికి బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఇచ్చినావు, రెండో సంవత్సరం 11 ఇచ్చినావు, ఇప్పుడు నువ్వు ఈ 9,000 కోట్లు 11,000 కలిపి ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు. నువ్వు 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. కేటాయించిందంటే 50% ఖర్చు పెట్టినావా అంటే అది కూడా కేటాయించలే. ఈసారి నువ్వు 12,500 కోట్లు కేటాయించినట్టు. అప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమో వాళ్ళ 10 సంవత్సరాల పైన 44,000 కోట్లు వాళ్ళు కేటాయించి కనీసం వాళ్ళు 22,000-20,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పూర్తి అన్యాయం చేస్తుంది. ఎందుకంటే అసలు బీసీలని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన ఏ ప్రభుత్వాలకు కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక తప్పు చేస్తున్నాయి. ఎప్పుడైతే బడుగు బలిగిన వర్గాలు ఉన్న వెనుకబడిన తరగతులను ఆర్థికంగా పైకి తీసుకురాకపోతే నీ రాష్ట్రమే అన్ని విధాలుగా నష్టపోతుంది. మేము అడిగేది విద్యార్థులు ఉన్నారు, స్కాలర్షిప్ లేక మహా ఇబ్బంది పడుతున్నారు. కానీ అవన్నీ కనీసము ఒకసారిగో నేను బీసీలకి ఇంత కేటాయించినప్పుడు బీసీ విద్యార్థులకి ఇంత స్కాలర్షిప్ ఇచ్చిన వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నా ఆడ కాలేజీలలో ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తారు, లోడు బయటికి వాళ్ళంటే కష్టపడుతున్నారు. మళ్ళీ అప్పు సొప్పు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికిలో కట్టి మేము వచ్చినాక తీసుకుంటామంటే చదువు మధ్యలో అయిపోతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న బంగారాలు కుదరబెట్టి కాలేజీ కట్టి మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నేను మంచిగా ప్రవేశపెట్టిన నువ్వు పోయిన 20,000 కోట్లని 2 సంవత్సరాలలో దాదాపు నువ్వు ఖర్చు పెట్టింది 10,000 కోట్లు కూడా దాటలేదు కదా. అంటే మీరేందంటే బీసీలలో ఐక్యత లేదనో లేకపోతే బీసీలను ఎలాంటి అన్యాయం చేసినా కానీ ఏం కాదని ఉద్దేశంతో చేస్తారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కానీ బీసీలలో ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు. మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ మన జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ వాత పెట్టాలో పెట్టారు. మీరు గమనిస్తలేరు. ఏమి కాదని మీరు అనుకుంటే మేము బడ్జెట్లో ఇప్పుడు కామారెడ్డి చెప్పాలంటే సిగ్గవుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఒక్కటి హామీ కూడా మీరు నెరవేర్చలేదు. ఇప్పుడే మా హనుమంతన చెప్తుండు మా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ బీసీలకు న్యాయం చేయాలని. రాహుల్ గాంధీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ చెప్తలేడా ఏం చేస్తున్నావు? నువ్వు 42% ఇస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నావు. నువ్వు కనీసం బడ్జెట్లో న్యాయం చేయను. నీ 42% ఆడ బీజేపీ ప్రభుత్వము 9 షెడ్యూల్లో పెట్టదు అన్యాయం. నువ్వు పెట్టవలసిన 20,000 కోట్లు నువ్వు మాట తప్పుతున్నావు కదా నాయన. ఖర్చు పెడతలేవు కదా. నువ్వు ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ళలో కలిపి 20,000 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా, 10,000 దాటలేదు కదా. నువ్వు బీసీల పట్ల నీకు ఏమాత్రము వాళ్ళని ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయంగా కానీ పైకి తీసుకురావాలని లేదు. బీసీలను అనగదొక్కడమే మీ ఎజెండా లెక్క కనిపిస్తుంది. అదే కులగణన విషయంలో బీసీలకు మేము గతంలో ఎవరు చేయనంతగా మేము చేస్తున్నాము, బీసీలకు అత్యంత ప్రాధాన్యత కూడా కాంగ్రెస్ ఇస్తుందని చెప్తూ కేటాయింపుల విషయంలో కూడా ఎందుకు ఇట్లా తక్కువ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది? ఏం బీసీలకు ఏం చేసిండు? బీసీలకు కాదు, ఈ దేశంలో కాంగ్రెస్ పాలన అత్యధికంగా కాంగ్రెసే పాలించింది. మీరు ఒక్కసారి ఎవరైనా మేధావులు తెలిసిన వాళ్ళన్నీ గత ఎన్ని సంవత్సరాల నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి తీసుకొని ఇప్పటి వరకు మొత్తం దేశం మొత్తం లెక్కలు తీయండి. తీసిన తర్వాత మా నరేంద్ర మోడీ గారి ఈ పాలనలో మొత్తము దేశంలో బీసీలకు అత్యధికంగా మంత్రివర్గం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ వార్డు మెంబర్లతో తీసుకొని రాజ్యసభ సభ్యుల దాకా ఇప్పటిదాకా కార్పొరేషన్ చైర్మన్ల కానీ మీ ఇన్నేళ్ల ప్రభుత్వంలో మా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కనీసం 50% ఇచ్చినరా మీరు బీసీలకు న్యాయం చేసినా ఒకసారి లెక్కలు చెప్పి ఇక చూడు మేము ఇంత ఇచ్చినాం మా నెహ్రూ కాంచేలి మొన్నటి దాకా మన్మోహన్ సింగ్ దాకా అని లెక్కలు చెప్పమంటే మేము ఒప్పుకుంటాం. అరే కరెక్టే మీరు చేసిరు. ఈసారి ఒక రేవంత్ రెడ్డి తప్పు. మీ ఎజెండానే బీసీలను తొక్కడం. మా ఎజెండా ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలని అన్ని రంగాలలో పైకి తీసుకొస్తేనే
ఈ భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుంటుంది, ప్రపంచంలో ఒకటో స్థానానికి వస్తాం. అంతేగాని కొంతమంది పెత్తందారులు, కొంతమంది కాంట్రాక్టర్లకి మేము చేస్తే ఈ దేశం బాగుపడేది, ఆర్థికంగా ముందుకు పోదని తెలిసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక రంగాలలో పైకి తీసుకురావాలని కింది స్థాయికి వెళ్ళి 10,000 స్ట్రీట్ వెండర్ 10,000 కాడికి వెళ్ళి మొదలు పెడితే 100 కోట్లు ఇస్తేనే ఇవాళ ఆర్థికంగా వాళ్ళు బలపడితేనే దేశం ఆర్థికంగా బాగుపడుతుంది, మన గ్రోత్ పెరుగుతుంది అనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పాలన జరుగుతుంది. మీరు ఆర్థికంగా బలపడి రేపు మళ్ళా అధికారంలో రావడానికి ఏం ప్లాన్ కావాలో అది చూసి మా బీసీలకు బడ్జెట్ కేటాయిస్తారు. అది ఇప్పుడే చెప్పిండు సీనన్న. కాంట్రాక్టులకు 70,000 కోట్లు రిలీజ్ చేసిండట, బీసీలకు చేసింది 3,000-4,000 కోట్లు కూడా లేదు ఇప్పటిదాకా రిలీజ్ చేసింది. ఇది మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం బీసీలను అనగదొక్కే ఒక చర్య చేపడుతుంది. అందులో భాగంగా బడ్జెట్లో కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. అసలు బీసీలు ఎదగాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు లేదు, గతంలో కూడా ఎప్పుడు లేదు. అందుకని గత చరిత్ర ఎప్పుడు చూసినా కానీ ఒకవైపు బీజేపీ బీసీలందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను ఎదుగుదలలో భాగం పంచుకుంటే కాంగ్రెస్ మాత్రం అనగదొక్కాలని చూస్తుంది. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో బీసీల ఐక్యత సాధ్యమవుతుంది. ఆ ఐక్యత రాజకీయంగా కాంగ్రెస్ను నష్టం చేసే దిశగా అడుగులేస్తుందని కూడా బీజేపీ సీనియర్ నేత ఆనంద్ గౌడ్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.